హాయ్ గైస్, ఇవాళ వీడియోలో నేను ఒక బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ ప్లేస్ గురించి మీకు చెప్తాను. అదే ఈ కాకతీయ రిటైర్మెంట్ హోమ్. ఇది చిన్న గోల్కొండ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర హైదరాబాద్లో ఉంది. ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు. ఇది ఒక రిటైర్మెంట్ హోమ్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ ఇన్ హైదరాబాద్ ఐ వుడ్ సే. ఈ రిటైర్మెంట్ హోమ్ ఇద్దరు డాక్టర్స్ అండ్ ఒక టీచర్, ఆయన ప్రొఫెషన్లో టీచర్, రిటైర్డ్. సో వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తారు, ఎంత మర్యాదగా అక్కడ జనాలని ట్రీట్ చేస్తారు, అది ఆ ఎన్వైరన్మెంట్లో కనిపిస్తుంది మనకి. ఇక్కడున్న స్టాఫ్ కిషోర్ గారు, డాక్టర్ కృష్ణమోహన్ గారు అండ్ నీర్జా గారు, నాకు తెలిసిన వాళ్ళల్లో వీళ్ళు చాలా మంచోళ్ళు. వీళ్ళు అందరినీ ఎంత బాగా చూసుకుంటారు అంటే అందరినీ అమ్మ అని పిలుస్తారు, వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళకి ఎంత ప్రేమగా చూసుకుంటారు అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంట్లో మనం కూడా మనం పేరెంట్స్ని అంత బాగా చూసుకోలేమేమో కొన్ని సిచ్యువేషన్స్లో అని అనిపిస్తుంది. ఇదంతా రామనవమికి ప్రిపేర్ చేస్తున్నారు. పూలదండలు చాలా బ్యూటిఫుల్గా చేస్తారు అని మా మమ్మీ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. అండ్ వీడియోస్, ఫొటోస్ కూడా నేను చూస్తూ ఉంటాను కాబట్టి 100% నేను చెప్పగలను, చాలా బాగా చేస్తారు వాళ్ళు. నేను ఒక ఎన్ఆర్ఐని, అబ్రాడ్ సెటిల్ అయిన అమ్మాయిని. సో ఎప్పుడైతే మా డాడీ చనిపోయారో అప్పుడు మా మమ్మీని నేను నాతో పాటు తీసుకొచ్చాను, కానీ చాలా ఇబ్బందులు ఫేస్ అయ్యాను. ఫినాన్షియలీ చాలా టైట్ అయిపోయింది. వీసా కాస్ట్ ఆఫ్ లివింగ్, ఆవిడ కొంచెం ఏజ్ కాబట్టి మెడికల్ ఇన్సూరెన్స్, చాలా ఎక్స్పెన్సివ్ మెడికల్ ఇన్సూరెన్స్, అవన్నీ నాకు చాలా కష్టంగా ఉండింది. ఏం చేయాలి, ఎలా సెటిల్ చేయాలి మమ్మీని అని నేను చాలా టెన్షన్లో ఉండే. ఎవరి సపోర్ట్ లేదు. అందరూ 4 మాటలు మాట్లాడతారు కానీ సో ఎవరు వచ్చి నిలబడి మేము చేస్తాము, మేము చూసుకుంటాము అని ఎవరు రాలా ముందుకి. సో సొసైటీ, రిలేటివ్స్ అందరూ దే ఆర్ జస్ట్ దేర్, దట్స్ ఇట్. అందుకే నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేయను. సపోర్ట్ కూడా నాకు లేదు కాబట్టి అంత చూసుకోను నేను. ఆ టైంలో సర్చ్ చేస్తూ ఉంటే యూట్యూబ్లో నేను ఈ కాకతీయ రిటైర్మెంట్ హోమ్ గురించి చూసాను. అప్పట్లో ఇంత డెవలప్ అవ్వలేదు, కానీ ఇది చాలా రీసెంట్ వీడియో. కానీ ఇప్పుడు చాలా బ్యూటిఫుల్, అంటే ఒక 5 స్టార్ రిసార్ట్ ఫీలింగే వస్తుంది నాకు అక్కడికి వెళ్ళినప్పుడల్లా. చాలా బాగా డెవలప్ చేశారు. అప్పట్లో మనసు ఒప్పుకోలేదు మమ్మీని నా నుంచి దూరంగా ఇలాంటి ప్లేస్లో పెట్టాలా అని చెప్పి, ఎందుకంటే అప్పుడు నాకు ఇవన్నీ ఏం తెలియదు. సో ఏదో ఇంకా తప్పదు, నాకు వేరే ఏ సపోర్ట్ లేదు, నేను ఒక్కదాన్ని అన్నీ చూసుకోవాలి కాబట్టి నాకు తప్పలేదు. సో ఏదో దేవుడిని మొక్కుకొని కిషోర్ గారికి ఒకరోజు కాల్ చేస్తే అవైలబుల్ ఉందమ్మా అని అన్నారు. కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే మమ్మీ వీసా ఎక్స్పైర్ అయిపోతుందో ఆ టైంలో ఇంకా మమ్మీని తీసుకొని ఇండియా వెళ్ళి చూశాను. అక్కడ మమ్మీని జాయిన్ చేశాను. ఎవరేమన్నా అనుకోని అని చెప్పేసి, ఎందుకంటే 10 మంది 10 మాటలే మాట్లాడతారు కానీ ఎవరు వచ్చి సరే నేనున్నాను, నేను చూసుకుంటాను, నువ్వేం వరీ కాకు అని ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరూ లేరు. సో ఇట్స్ బిన్ 2 years, కానీ ఈరోజు వరకు ట్రస్ట్ మీ ఒక్క చిన్న కంప్లైంట్ కూడా లేదు. అండ్ చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు. హెల్దీ ఫుడ్, అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు హెల్దీ ఫుడ్ వాళ్ళు ఇస్తారు. టైంకి డాక్టర్ విజిట్స్, డాక్టర్ చెకప్, బీపీ చెక్, షుగర్ చెక్ అంటే వీక్లీ వన్స్ అయినా అవుతుంది.
కొంచెం ఏదన్నా హెల్త్ ఇష్యూ, జ్వరం వచ్చినా, స్టమక్ అప్సెట్ అయినా, ఈ నొప్పి ఉన్నా, ఈ నొప్పి అవుతుంది, ఆ నొప్పి అవుతుంది, కాలు నొప్పి అవుతుంది అనగానే వెంటనే డాక్టర్ కానీ కిషోర్ గారు కానీ టాబ్లెట్ తెచ్చిస్తారు. ఇదిగో అమ్మ వేసుకో, రెస్ట్ తీసుకో అని చెప్పి అని అంటారు. సో ఇలాంటి ఎన్వైర్న్మెంట్ ఒక రిటైర్మెంట్ హోమ్లో ఐ డోంట్ థింక్ ఎక్కడైనా దొరుకుతుంది మనకి అని. అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ కళ్యాణమ్స్ చేస్తారు. రామనవమి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం, వెంకటేశ్వర కళ్యాణం అని. అంటే ఎక్కడి నుంచి కూడా పెద్దవాళ్ళకి ఆ ఫీలింగ్ రాదు. అరే మేము ఇక్కడ ఉన్నాము, మేము ఏ పూజలు అటెండ్ అవ్వట్లేదు, ఏ దేవుడిది ఇది చూడలేదు, అది చూడలేదు అన్న ఫీలింగ్ రాకుండా వాళ్ళని ఎంత బాగా చూసుకుంటారు అంటే నేను మాటల్లో చెప్పలేను. ఐమ్ రియలీ ఫాలింగ్ షార్ట్ ఆఫ్ వర్డ్స్. సో ఇక్కడున్న స్టాఫ్ కానీ, ఫుడ్ లెవెల్స్, హైజీన్ లెవెల్స్ ఈజ్ అమేజింగ్. ఎంత హైజీన్, ఎంత సపోర్టివ్, ఎంత అండర్స్టాండింగ్, ఎంత లవ్ అండ్ కేర్తో ఉంటారు అంటే నేను వర్డ్స్లో చెప్పలేను. So I would say this is the best homes I have ever seen in India, Hyderabad.